ఇప్పుడు మనం అలెక్సీలో ఫండ్ అనేది ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి, మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది ఫండ్ వ్యాలెట్కు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇప్పుడు మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. క్లియర్గా మీరు చూడండి. ఇక్కడ మనకు ఆల్ బ్యాలెన్స్ అంటే మన బ్యాలెన్స్లో మన వ్యాలెట్ లోపల 486 రూపీస్ ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే మనం ఫండ్ వ్యాలెట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఏది ఉంది, ఇక చూడండి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో మనకు 00 ఉంది కదా, ఇక్కడ మనం తీసుకురావాలి దాన్ని. ఈ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు మన ఐడిని కూడా యాక్టివేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో మనం ఎక్కడైతే ఇక్కడ ఉందో ఈ బ్యాలెన్స్, ఈ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని మనము ఈ ఫండ్ వ్యాలెట్లో ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనము స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను. మీరు క్లియర్గా మీరు చూడండి. ఇప్పుడు మీరు కింద ప్యానెల్స్ ఉంటుంది చూడండి, బిజినెస్ ఉంటుంది, మరి కింద ప్యానెల్ అని ఉంటుంది. ఇంకో ప్యానెల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్యానెల్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్యానెల్ కనిపిస్తుంది. ఈ ప్యానెల్ పైన మీరు క్లియర్ ఉన్నది, ఈ ప్యానెల్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. జాగ్రత్తగా చూడండి మీరు. ఇక్కడ పైనుండి చూస్తే డిస్ట్రిబ్యూటర్ డాష్బోర్డ్ ఉంది, మై టీమ్ ఉంది, వ్యాలెట్ ఉంది. చూడండి వ్యాలెట్ కింద ఇక్కడ ఈ ప్రాంతం లోపల మీరు చూడండి, మెయిన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అనేది మనకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి, మెయిన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి, అది ఆప్షన్ ఇక్కడ ఉంది. చూడండి, ఫస్ట్ మీరు ప్యానెల్ ఉంది కదా, ప్యానెల్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఉంటుంది, తర్వాత మై టీమ్ ఉంటుంది, వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్ కింది భాగంలో ఇక్కడ చూడండి, మెయిన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అక్కడ ఉంది. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత సెలెక్ట్ వ్యాలెట్ టైప్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ వ్యాలెట్ ఉంది కదా, ఫస్ట్ దానిపైన మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ సెలెక్ట్ వ్యాలెట్ టైప్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేసి డిస్ట్రిబ్యూటర్ మెయిన్ వ్యాలెట్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీ అమౌంట్ ఉంటుంది, ఫండ్ వ్యాలెట్లో మీకు అమౌంట్ కనిపిస్తుంది అండి. మెయిన్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ మినిమం 50 రూపాయలుతో చేయవచ్చు. 50, 51 ఎంత మినిమం 50 రూపాయల పైన మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అమౌంట్ వేసేసేయండి. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఐడి వేసేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకు ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది మీకు వెళుతుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ మెయిన్ వ్యాలెట్ల నుంచి ఫండ్ వ్యాలెట్కు అమౌంట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ వెళ్ళిన తర్వాత దాన్ని ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ రీఛార్జ్ అనేది మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మీ డౌన్లైన్ వాళ్ళకు మీ దగ్గర ఉన్న ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉంటే మీ డౌన్లైన్ వాళ్ళకు కూడా మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూడండి, మళ్ళీ ఇక్కడ ప్యానెల్ ఉంది కదా, ప్యానెల్పై క్లిక్ చేసేసి సేమ్ మై టీమ్ వ్యాలెట్ ఆల్ రిపోర్ట్ ఇక్కడ చూడండి, కింది ఇంకా యాక్టివేషన్ సెక్షన్. ఈ యాక్టివేషన్ సెక్షన్లో కింది భాగంలో ఇక్కడ చూడండి, నేను మార్కేశాను ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఫండ్ వ్యాలెట్లో 00 ఉంది, అక్కడ అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో అక్కడ ఆ యొక్క వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఐడి వేయండి. వేయగానే వాళ్ళ నేమ్ షో అవుతుంది. మీరు ఎంత అమౌంట్ పంపాలనుకుంటున్నారు, 50, 100 ఎంతైనా అక్కడ అమౌంట్ పంపి మీ ట్రాన్సాక్షన్ ఐడి కొట్టి సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు ఎవరికైతే ఐడి పంపాలనుకుంటున్నారో వాళ్ళ ఐడికి అనేది అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు ఫండ్ అనేది మీరు ఇతరులకు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో మీరు మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి ఫండ్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫండ్ టు ఫండ్ అంటే ఒక ఐడి నుంచి ఇంకొక ఐడి కూడా మీరు ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకటి అవకాశం ఏంటిదంటే, ఇక్కడ మీరు మెయిన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు కేవలం 10% మాత్రమే డిడక్షన్ అవుతుంది. అదే మీరు విత్డ్రా పెట్టుకుంటే 20% డిడక్షన్ అవుతుంది. అదొక మీరు మర్చిపోండి. మీరు మెయిన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 10% మాత్రమే మీకు కట్ అవుతుంది, డిడక్షన్ అవుతుంది. కానీ విత్డ్రా పెట్టుకుంటూ 20% డిడక్షన్ అవుతుంది. ఇవి మీరు మర్చిపోండి.